మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, తండ్రి, మీకే వేలాది వందనములు. తండ్రి, ఈరోజు ఆదివారం ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. పాటల్లో అలాగే ప్రభు వాక్య పరీక్షల్లో ఇంకా ముందుంది మీరు నడిపించుకుని ఊరగా ఉండి నాకు అందించండి. ఈ కాపుదల దయచేయమని ఇప్పుడు ప్రభు పాటల్లో ఉద్యమాన్ని ఇచ్చారు. ఇప్పుడు అయ్యా వాక్య పరిషత్కి వెళ్తుండగా నీ కాపుదల దయచేసి ఇప్పుడు వాక్యం చెప్తుండగా నువ్వు ఊరగా ఉండి నాకు అందించమని, అందరి హృదయాలు కట్టపడటకు సహాయం దయచేయమని నేరడిన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే మనం ఇప్పుడు కీర్తనలు 107వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, కష్టకాలమున యెహోవాకు మొరపెట్టరే, నేను అనేక ఆపద నుంచి ఆయన విడిపిస్తానంటున్నాడు. ఈరోజు నీకు ఆపద వచ్చిందా? ఆపదని కూడా విడిపిస్తానంటున్నాడు. అక్కడ విడుదల ఇస్తాడంట. కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టరు. మీరు ఈరోజు నువ్వు ఎలాగ జీవిస్తూ ఉన్నావు? కష్టకాలంలో ఉన్నావా? చీకటిలో ఉన్నావా? ఈరోజు చీకటిలో కుమిలిపోతున్నావా? ఈరోజు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టు. ఈరోజు నీకు ఏదైనా కష్టం వచ్చిందా? ఈరోజు ఏం కష్టం వచ్చింది నీకు? ఆ కష్టం అనేది దేవుని ఎదుట నువ్వు పెట్టు. నువ్వు పెట్టినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడితోటి నువ్వు ఉండాలనుకుంటే, దేవుడిని నువ్వు ప్రేమించాలనుకుంటే, దేవుడి దగ్గరికి నువ్వు చేరాలనుకుంటే, ఈరోజు నీకు ఏదైనా కష్టం వచ్చింది అనుకుంటే దేవుడిని ఎదుట పెట్టు. నీ బంధుమిత్రులు ఎవరు నీ కష్టానికి నీకు సహాయం చేయడు. నీ ఫ్రెండ్షిప్ ఎవరు సహాయం చేయరు. ఎవరు నీ ఫోన్లు ఎత్తారు. నీకు సహాయం చేసేవాడు ఒక దేవుడు, ఆయన ప్రియమైన యేసు ప్రభువారు. నీ కష్టకాలమున ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఆపద నుంచి విడిపిస్తానంటూ ఉన్నాడు. నీ ఆపద నుంచి ఆయన విడిపిస్తానంటూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎలాగ జీవిస్తూ ఉన్నావు? కష్టకాలంలో నువ్వు నీ స్నేహితులతో స్నేహం చేస్తున్నావా? చీకటి అనే ఊబిలో చిక్కుకుంటున్నావా? చీకటిలో నీ ఆ యొక్క మాటలో పడి నువ్వు వాళ్ళొక మాటలో పడి గాడరికి చేసేవాడిగా, నువ్వు అబద్ధాలు ఆడేవాడిగా, వాళ్ళతో స్నేహం చేసి నీ యొక్క బుద్ధిహీనత అనేది పోగొట్టుకుంటూ ఉన్నావా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లె, ప్రియ సంగమా, ఈరోజు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ నైట్ కాల సమయంలో చాలామంది యవనస్తులు పోతూ ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రుల మాట వినక చీకటిలో ఊబిలో పడిపోతూ ఉన్నారు. వాళ్ళు సినిమాలని, షికార్లని, పప్పులని తిరుగుతూ యవ్వనాన్ని ఖరాబు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నీకు కష్టం వచ్చిందంటే ఎదురుగా తల్లిదండ్రులకు చెప్పి నువ్వు వెళ్ళాలి. తల్లిదండ్రులు కూడా కష్టానికి ఆన్సరిస్తారు. ఇక్కడ నీకు కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఎంతనో ఇక్కడ యేసుప్రభు తండ్రి ఆయనంత, తల్లి ఎంతనో తండ్రి ఎంతనో ఆయనంత. తల్లి విడిచిన తండ్రి విడిచిన తండ్రి విడవని వాడు ఒకే ఒక దేవుడు ఆయన యేసుప్రభు వారు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? కష్టకాలమున యెహోవాకు మొరపెట్టిరి, నేను ఆపదల నుంచి విడిపిస్తానంటూ ఉన్నాడు. బా, గొప్ప మాట నీకు అందిస్తూ ఉన్నాడు. కీర్తన 107వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టిరి. బిడ్డ, తమ్ముడు, చెల్లె, ప్రేమైన సంగమా, ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందంటే దేవుని చెప్పుకునేవారుగా లేరు, దేవుని ఆశ్రయించేవారుగా లేరు, దేవునితో మాట్లాడే విధంగా లేరు. ఏదైనా కష్టం వచ్చిందంటే ఈరోజు నేను అతన్ని ప్రేమించాను, నేను అతనికి చెప్పుకుంటాను అని చెప్పేసి ఈరోజు యవనస్తులు
ఖరాబ్ అయిపోతూ ఉన్నారు. యమనస్తుల జీవితాన్ని జీవితాన్ని వాళ్ళు తల్లిదండ్రులు చెప్పుకోకుండా కూడా బయటికి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చలిగా తిరిగిపోతూ ఉన్నారు. ప్రవీణ సంగమా, ప్రవీణ బిడ్డలారా, భయం అనేది లేకపోతూ ఉన్నది. ఈరోజు కష్టం అనేది ఎవరికి చెప్పుకోవాలంటే దేవునికి నువ్వు చెప్పుకో. దేవుని చెప్పుకోకుండా, దేవునితో నువ్వు మాట్లాడకుండా, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు పశ్చాత్తపడి ప్రార్థించకుండా, దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉండేవారిగా నువ్వు జీవించటం లేదు. నువ్వు చర్చకు వస్తున్నావంటే నటించేవాడిగా వస్తున్నావు. ఈరోజు ఆదివారం వచ్చిందంటే తెల్ల బట్టలు వేసేవారిగా ఉంటున్నావు. మళ్ళీ నువ్వు సోమవారం రాగానే యథావిధిగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టాలు విరిగా తిరుగుతూ ఉన్నావు. ఇక్కడికి ఒక వేషం వేస్తూ ఉన్నావు. చర్చికి వచ్చిన రోజు ఆదివారం రోజు ఒక వేషం వేస్తూ ఉన్నావు, ఆదివారం లేనప్పుడు ఒక వేషం వేస్తూ ఉన్నావు. ప్రేమ సంగమా, ప్రేమ బిడ్డలా, జాగ్రత్తగా గమనించండి. అందుకని దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నటనతో నన్ను ఆరాధించకూడదు. నువ్వు ఆరాధించేవాడు సత్యముతో నీ మనసుతో ఆరాధించు. నువ్వు ప్రేమించేవాడిగా ఆరాధించు. చాలామంది నటనతో దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు నేను దేవుని భక్తుడిని, దేవుని కుమారుడిని, కుమార్తెని అని చెప్పేసి ఒక 2 పాటలు పాడైన దేవుని కుమారుడు నువ్వు అవుతావా? కాదు. నీలో ఉన్నది ఏంటిది? నీలో ఉన్న పశ్చాత్తాపం ఆయనకి నీకు కావాలి. నీలో ఉన్న మనస్తత్వం ఆయనకు కావాలంటే నీలో ఉన్న మురికిని నువ్వు తీసివేసుకో. ఈరోజు బట్టలు ఉతుకుతున్నాం, ఒక వారం రోజు బట్టలు నువ్వు ఒక సొక్కను వారం రోజులు వేస్తే నీకేమనిపిస్తుంది? అరే ఈ సొక్క మొత్తం మురికి ఉంది, ఈరోజు ఉతుక్కుంటే బాగుంటుంది, ఉతుక్కుంటేనే ఈ సొక్క మంచిగా ఉంటుంది, చూసేవాళ్ళు కూడా ఈ సొక్క మంచిగా ఉందని అంటారు. ఈరోజు నీదే సొక్కను వారం రోజులు ఈరోజు ఆ ఆఫీస్కి నిన్ను వేసుకొని వెళ్తే ఏమంటారంటే చూసేవాళ్ళు కూడా, అరే ఈడేంటి బట్టలు ఉతుక్కోడా, ఈ మురికి బట్టలు వేసుకొని వచ్చాడు, ఆ సొక్కను ఉతుకడా, ఆ పాయింట్ని ఉతుకడా అని చెప్పేసి అంటారు మాటలు అంటుంటే నీకేమనిపిస్తుంది? ఈరోజు తండ్రి కూడా అదే అంటూ ఉన్నాడు. ఈరోజు నీలో ఉన్న మురికి ఎండదు పోదో. నీలో ఉన్న హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు కడుక్కుంటావో, నీలో ఉన్న నీ యొక్క మనసు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, ఎప్పుడైతే దేవునికి ఇస్తావో, అప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు బిడ్డ. నిన్ను పరిశుద్ధంగా దేవుడు తీర్చిదిద్దుతాడు. కుమార్తెని నేను లెక్కించబడతాడు. ప్రేమైన సంగమా, ప్రేమైన బిడ్డలారా, అది ఈరోజు తండ్రి ఎదుట, ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధంగా ఉండి ఆయన ఎదుట నువ్వు ఉన్నట్లయితే, ఆయన పరిశుద్ధంగా ఉండి ఆరాధించి కీర్తి మైపరిచి ఆయన ఎదుట నువ్వు ఉన్నట్లయితే, నమ్మదగిన వారికి నువ్వు ఉన్నట్లయితే, దేవుడు ఇష్టపెట్టడు బిడ్డ. కుండక నిద్రపోక నీ కొరకు వేసి ఉంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక, క్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మంచి మాటలు అందిస్తూ ఉన్నాడు ఈ నైట్ సమయంలో. ఈరోజు నువ్వు కష్టం నీకు ఉన్నదా? కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టో, ప్రార్థన చేయి. దేవాడు నీకు ఇస్తాడు బిడ్డ. నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు నీకు ఇస్తాను కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎదుట నువ్వు మోగరించి ప్రార్థించు. ఆయన ఎదుట నువ్వు కన్నీరు కాచి ప్రార్థించు. ఆయన నీకు జవాబిస్తాడు. నువ్వు మారుమనసు పొందు, నీ పిల్లల్ని మారుమనసు పొందించు, నీ పిల్లలకి బాప్తిస్మం ఇప్పించు. నీ పిల్లలు నీ మాట వింటారో, దేవుడికి మొరపెట్టే వారికి ఉంటారు. ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో నీ పిల్లలు ఎగ్జామ్స్లో పాస్ అవుతారు. ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో నీ పిల్లలు అన్నిట్లో మంచి రిజల్ట్లో పాస్ మార్కులు వెళ్తూ ఉంటారు. నీకు జాబ్ విషయంలో కానీ వాళ్ళకి జాబ్ ఇప్పిస్తాడు దేవుడు. జాబ్ విషయంలో ఆయన జాబ్ ఇప్పిస్తాడు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తపడి, ప్రభువా ఈరోజు నీ తప్పు చేశాను, ఈరోజు నేను నీకు మొరపెడుతున్నాను, నాకు అనేకమైన ఆపద నుంచి నన్ను నిడిపించాయా, ఈరోజు ఆపదలో ఉన్నాను, అప్పుల్లో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, సమస్యలో ఉన్నాను, ఈరోజు నీ చీకటిలో ఉన్న కారు చీకటిలో నేను కుమిలిపోతున్నా, కారు చీకటిలో నేను చిక్కుకోనున్నా, నన్ను లేవనెత్తే వారు ఎవరు లేరు, నన్ను అల్లించి బయట పెట్టని చెప్పేసి దేవుడితో నువ్వు మాట్లాడినట్టయితే, దేవుడికి నువ్వు మనసు ఇచ్చినట్టయితే, ఈరోజు నీ యొక్క బంధుమిత్రులు, నీ రక్త సంబంధికులు నిన్ను బాధ పెట్టారేమో, నీ కుటుంబ విషయం నువ్వు బాధ పెట్టారేమో, నీ ఫ్రెండ్స్ ఎవరైనా బాధ పెట్టారేమో, ఈరోజు నిన్ను ఎవరైనా
ఎవరైనా నీతోటి మాట్లాడుకుంటున్నారేమో, ఎవరైనా నీతోటి చూడకుండా నేను మాట్లాడకుండా నేను పలకించేవారుగా లేకుంటున్నారేమో, కానీ నా దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు బిడ్డ, నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు బిడ్డ, నా దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఈరోజు రా తమ్ముడు, చెల్లే, నీ మాటలు వింటున్నా నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి రా. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నేను నెమ్మనెత్తట కొరకు, నేను నిలబెడతాను కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఆయన కొరకు మొరపెట్టావు. కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఏమిస్తారంట? అనేకమైన ఆపదల నుంచి నేను విడిపిస్తారంటున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవునితో నువ్వు మాట్లాడు. ఎవరు నీతో మాట్లాడేందుకు భయపడవద్దు. నిన్ను మాట్లాడి వాడు కున్నక నిద్రపోక ఆయన నీ భుజం తట్టి నిన్ను లేపబోతున్నాడు. ఒక్కొక్క దినాన్ని నిన్ను లేపబోతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే నీ శత్రువులు ఎత్తుట ఆయన లేపబోతున్నాడు. ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నన్ను నరనారని బాధపడమాకు, కానీ దేవుడి సన్నిధిలో నువ్వు నిజాతి కలిగి నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో నిలబెట్టట్లయితే దేవుడు నిన్ను నడిపించుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు బిడ్డ. ప్రియమైన సంఘమా, ప్రియమైన సంఘస్థులారా, ప్రియమైన యమనస్తులారా, ఈరోజు నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవాలంటే దేవుని సరైన నమ్మకమైన జీవితంగా జీవిస్తూ ఉండాలి. ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నీ హృదయాన్ని స్థుతి దేవుని ఎదుటనే పెట్టు. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కడుక్కున్నట్లయితే ఈరోజు నువ్వు సబ్బు పెట్టి బట్టలు ఎలాగైతే ఉతుక్కుంటావో ఈరోజు నీ హృదయాన్ని కూడా అలా ఉతుక్కోవాలి. ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండాలి. ఈరోజు నేను దేవుని కొరకు పోరాడాలి. ఈరోజు దేవుని కొరకు నేను ప్రాయశ్చిత్తపడి ప్రార్థన చేయాలి. నేను దేవుని కొరకు కొన్ని ఆత్మలను నేను తీసుకురావాలి. కొన్ని ఆత్మల కొరకు నేను ఆశ కలిగి ఉండాలి. కొన్ని ఆత్మల కొరకు నేను పట్టుబడేవాడిగా, నేను జీవించేవాడిగా నేను నిర్ణయం తీసుకోవాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను నేర్పిస్తాడు బిడ్డ. నేను లోకమయంలో నిన్ను దేవుడు తీసుకుపోతానికి ఈరోజు దేవుడు నీకు మాటలు అందిస్తున్నాడు. ఈ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, మీరు ఎలాగ జీవిస్తూ ఉన్నారనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నీవు నటిస్తూ ఎప్పుడు చర్చికి వెళ్ళొద్దండి. మన దేవునికి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వెళుతామో మొదటిగా ఇక్కడ మనం ప్రార్థన చేసుకొని మన గడప దాటి వెళ్ళాలి. ఎప్పుడైతే మన ఇంట్లో మనం ప్రార్థన చేస్తూ, ప్రభా ఈరోజు నేను తప్పు చేశాను, ఈరోజు నేను ప్రాయశ్చిత్తపడి అడుగుతున్నాను, ఎవరైనా బాధ పెట్టే ఇంకా వచ్చి నేను పాపం చేసేవారికి ఉన్నానని చెప్పేసి నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు బయటికి వెళ్ళినట్లయితే దేవుడు నిన్ను గొప్ప రీతిలో నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను గొప్ప రీతిలో ఉంచబోతున్నాడు ఒక్కొక్క దినాన. ప్రియమైన చెల్లి, ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, రండి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు కుమార్తెగా పాత్రుడు కాండి. దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టి ఈరోజు దేవుడు నిన్ను లేపబోతున్నాడు. ఏమండి ప్రియమైన సంఘమా, ప్రియమైన బిడ్డలారా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఒంటరి వేరే కావచ్చు, కానీ 1000 మందికి నిన్ను చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. దావీదుకి ఇచ్చాడు ధైర్యాన్ని, రేపు నీకు ఇవ్వడా? నీకు అలాంటి ధైర్యం నీకు కావాలంటే మొదటిగా దేవుని ఎదుట నువ్వు ప్రార్థించు. ఇక్కడ దావీదు ప్రయత్నించాడు, కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టాడు కనుక ఈరోజు దేవుని ఎదుట ఆయన జీవగ్రంథంలో లెక్కించబడగలిగినది. దావీదు ఈరోజు ఏ తప్పును చేయలేదు కనుక దావీదు అంటే దేవునికి ఇష్టమైన దేవుడు దావీదునే ఏం చేశాడు తెలుసా? అభిషేకించాడు. గొర్రెల కాసి దావీదుని అభిషేకించాడు. అన్నదమ్ములు వదిలేసి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. చదువు లేని పావాన్ని దేవుడు ఎన్నుకున్నాడు దావీదుని. ఈరోజు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, బిడ్డ రండే. ఈ మాటలు వింటున్న నువ్వు ఈరోజు సన్నిధికి వచ్చి నీ రూపాన్ని మార్చుకోండి. నీ సన్నిధికి వచ్చి దేవుడి ఎదుట మీరు మోకరించి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా నీకు మేలు చేయబోతున్నాడు. మంచి మేలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు బిడ్డ. ఈ నైట్ కాల సమయంలో ఈరోజు ఆదివార ఆరాధనలో మంచి బలమైన వాక్యం ఈరోజు దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు కనుక ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. మనం ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల తండ్రి, మీకే వేలాది వందనములు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవ, మీకే స్తుతులు తండ్రి. మంచి వర్తమానం మాకు అందించారు. నిజమే తండ్రి. అయ్యా నీకు యెహోవాకు మొరపెట్టగా ఈరోజు మాకు ఏ సమస్యలు ఉన్నా
ఏ ఆపదలో ఉన్నా ప్రభా మమ్మల్ని విడిపిస్తారని ఈరోజు వాక్య గ్రంథంలో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈరోజు నిజమే తండ్రి మమ్మల్ని విడిపించారు. ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మమ్మల్ని విడిపించారు కనుక ఈరోజు నీవు అంతా కలిసి నీకు మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని చేసుకోమని కీర్తనలు 107వ అధ్యాయం 19వ వచనంలో మీరు మాట్లాడిన విధంగా మేము ఉండేవాడిగా మమ్మల్ని చేసుకోమని మీ సన్నిధిలో భయభక్తులు కలిగి నమ్మకం కలిగి బిడ్డలుగా ఉండుటకు మా సంఘాన్ని మమ్మల్ని అందరినీ ప్రేమించి ఇంకా ముందరికి మేము నడుచుకునే కృపణ మాకు దయచేయమని చిన్న ప్రార్థన ఆలకిస్తారని నోటి బోరగా నాకు అందించిన విధానాన్ని బట్టి మీకు ఇస్తున్నారు. చిన్న ప్రార్థన ఆలకించమని నారాయణ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.